నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. పయ్యావుల కేశవులు గారు అక్రమంగా భూమి దోచేస్తారంట. రెచ్చిపోయి వైసీపీ వాళ్ళు నినాదాలు ఇచ్చుకుంటూ రోడ్డెక్కారు. దీంట్లో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. రోడ్డెక్కిన తర్వాత ఏం చేయాలి? ఒకవేళ వీళ్ళే గ్రీవియన్స్ ఉంది, మేమేదో ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే ఏం చేయాలి? బయటకు వచ్చి ధర్నాలు చేయాలి. కాకపోతే వీళ్ళు తీసుకొచ్చి ఏం చేశారంటే ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఆక్సిజన్ సిలిండర్లు, రోడ్డు పైన ఉన్న రాళ్లు, ఆఖరికి డ్రైనేజ్ కాలువలపైన వేసిన పెద్ద పెద్ద షీట్స్ ఉంటాయి కదా రాళ్ళవి, అవి కూడా తీసి పోలీసుల పైన దాడి చేసి విచ్చలవిడిగా చెలరేగిపోయింది వైసీపీ మోక. ఒక్కసారి వాళ్ళు ఎలా దాడి చేశారో చూద్దాం. ఈ రోజు మనకి గోరంట్ల మాధవ్ చిల్లర వేషాలు కూడా దీంట్లో ఉన్నాయి. ఒక్కసారి చూడండి ఇది. చూసారు కదా, ఇష్టం వచ్చినట్టు గవర్నమెంట్ హాస్పిటల్కి సిలిండర్లు బయట తీసుకొచ్చి రోడ్డు పైన ఉన్న రాళ్ళని తీసి పోలీసుల మీద దాడి తిరిగారు. దెబ్బకి ఏమైంది? అరెస్ట్ పరంపర మొదలైంది. ఉరవకొండలో హై టెన్షన్ వాతావరణం అంట. హై టెన్షన్ అనేది ఏం లేదు, ఇష్టం వచ్చినట్టు రోడ్డు ఎక్కాలని వైసీపీ డిసైడ్ అయిపోయింది. దాంట్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. గోరంట్ల మాధవ్ రెచ్చిపోవడానికి ముద్దుబిడ్డ, ఇష్టం వచ్చినట్టు వ్యవహరించాలంటే గోరంట్ల మాధవ్ పేరు చూపించి ఈ క్యాండిడేట్ లాగా ఉండకూడదు అన్న నిర్వచనంగా నుంచుంటాడు. ఎంటైర్ వైసీపీలో ఇతనికి ఒక డిఫరెంట్ ఫ్యాన్ క్లౌడ్ ఉంటుంది. ఎంఎంఎస్ ఈ వీడియోలో మన సార్ గ్రేట్ అనుకోండి, స్టేట్ మొత్తం వైడ్ ఫుల్ సక్సెస్ఫుల్ అయినా కూడా సిగ్గు లేకుండా బయట తిరుగుతాడు. ఆ విషయం వేరే ఉందండి. అవన్నీ జస్ట్ మార్ఫింగ్, ఒరిజినల్ కాదు. ఓకే, నమ్మద్దు ఎవరు. ఓకే, ఇట్స్ మార్ఫ్డ్. ఏమైంది? పోలీసులు ఈడ్చుకెళ్ళిపోయి అరెస్ట్ చేశారు. ఏమి డాన్స్ చేశాడు ఒకసారి చూడండి. ఇదిగోండి గోరంట్ల మాధవ్. సో గోరంట్ల మాధవ్ని అరెస్ట్ చేస్తుంటే కప్పలాగా గెతుతూ, అంటే లిటరల్లీ కాళ్ళే అలవదుకోలేదు, నన్ను మోసుకెళ్ళనే మీరు అన్నట్టు రీతిలో గోరంట్ల మాధవ్ని కూడా వేసుకెళ్ళిపోయారు. అతను ఏమంటాడంటే, లేదు నేను ఉరవకొండ ధర్నా దీక్షకి వెళ్ళాలంటే దారిలోనే తీసుకెళ్ళాలి నిన్ను, ఎందుకంటే వీళ్ళందరూ ఒక నెట్వర్క్ లో ఫామ్ అయ్యి ఇష్టం వచ్చినట్టు అన్రెస్ట్ క్రియేట్ చేయాలని డిసైడ్ అయినప్పుడు పోలీసులు ముందస్తు చర్యగా ఈ క్యాండిడేట్ అరెస్ట్ చేస్తారు. ఈ క్యాండిడేట్ ఏమన్నాడు, లేదు నేను వెళ్ళాలి అంటే రామ పోలీస్ జీప్ లోనే దింపుతా అని సడక్మని చెప్పి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిపోయారు. సో ఈ రోజు వైసీపీ 2 నేతలను అరెస్ట్ చేశారు. ఒకప్పుడు మన గోరంట్ల, దాని తర్వాత మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేశారు రోడ్డు పైన ఇష్టం వచ్చినట్టు రాళ్లు వేసినందుకు. ఇది కాకుండా గోరంట్ల మాధవ్ జీప్ ఎక్కిన తర్వాత ఇదివరకు ఒకసారి పోలీస్ స్టేషన్ ఇలాగే గోరంట్ల మాధవ్ని అరెస్ట్ చేస్తే ఎక్కడంటే చేబ్రోల్ కిరణ్ విషయం పైన కొట్టడానికి వెళ్ళాడు కదా, ఆ కొట్టడానికి వెళ్ళినప్పుడు అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్ లో కరెంట్ పోయిందంటే బట్టలన్నీ ఉప్పు తీసుకొచ్చాడని పేపర్లో ఆర్టికల్ వచ్చింది, గాలాడట్లేదని చెప్పి. అదే రీతిలో జీప్ ఎక్కడనే షర్ట్ తీస్తాడంటే ఈ క్యాండిడేట్. ఇలా రెచ్చిపోతున్నారు చీప్ గా వైసీపీ వాళ్ళు. మరి ఏంటో చూడాలి. మొత్తానికి ఉరవకొండలో మాత్రం ఒక టెన్షన్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. సో ఏమంటారు ఈ కప్పగంతుల వీటన్నిటి పైన అండ్ పయ్యావుల కేశవులు గారి పైన ఈ ఆరోపణల గురించి మీరందరూ ఏమంటారు? దీని గురించి ఖచ్చితంగా మీ ఒపీనియన్ కమెంట్స్ లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.